తుంగభద్ర ప్రాజెక్ట్ నుంచి నీరైతే వృధాగా పోతోంది. శనివారం రాత్రి తుంగభద్ర 19th అదే 19వ గేటు కొట్టుకుపోవడంతో అప్పటి నుంచి కూడా డ్యామ్లో నీళ్లంతా కూడా సముద్రం పాలవుతుంది. ఈ గేటు గల్లంతుతో తుంగభద్ర ప్రాజెక్టు ఖాళీ అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. దీంతో ఏపీ, తెలంగాణ, కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో తాగునీటి కష్టాలైతే తప్పేట్టుగా లేవు అనే వాదన వినిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, రేపు కర్ణాటక ముఖ్యమంత్రి కూడా డ్యామ్ని సందర్శిస్తారనే అప్డేట్ కూడా అందుతోంది. రాబోయే సమ్మర్లో అవ్వచ్చు, రాబోయే కాలంలో తాగునీరు అలాగే సాగునీరుకి చాలా ఆయకట్టు దీంతో ఎఫెక్ట్ ఉండబోతోంది అనేది కూడా వినిపిస్తోంది. శివారెడ్డి, ఏంటి దీనికి తీసుకోబోయే చర్యలేంటి? గేట్ మళ్ళీ పునర్నిర్మించే అవకాశం ఎప్పుడు ఉంటుంది? అప్డేట్ చెప్పండి. హరి, తుంగభద్ర ప్రాజెక్టు బోర్డు అధికారుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపం అనే చెప్పాలి. ఎందుకంటే వాస్తవానికి ఏ సీజన్ ప్రారంభంలోనైనా సరే ముందుగానే అధికార యంత్రాంగం, ఇరిగేషన్ అధికారులు ప్రత్యేకంగా డ్యామ్ని విజిట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ గేట్స్ కానీ లేకుంటే డ్యామ్ పరిస్థితిని పూర్తి స్థాయిలో అంచనా వేయాల్సి ఉంది. ఏదైనా లోటుపాట్లు ఉంటే వాటిని వెంటనే రెక్టిఫై చేయాల్సి ఉంటుంది. భారీ వర్షాలకు ముందు ఈ పని చేయాల్సిన అధికారులు అట్లాంటి పకడ్బందీ చర్యలు తీసుకోకపోని నేపథ్యంలో ఇవాళ కర్ణాటక రాష్ట్రంలోని తుంగభద్ర ప్రాజెక్టులో 19వ గేటు ఒకసారిగా కొట్టుకుపోయిన పరిస్థితి, గల్లంతైన పరిస్థితి కనిపిస్తుంది. అందుకే పెద్ద ఎత్తున వాటర్ లాస్ ఏర్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా ఎప్పుడు లేని విధంగా తుంగభద్ర ప్రాజెక్టులో దాదాపుగా 100 TMCలకు పైగా నీటి నిల్వ ఉండేది. అయితే శనివారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో ఒకసారిగా 19వ గేటు కొట్టుకుపోవడంతో నీటి వృధా ప్రక్రియ ఆ రోజు నుంచి కొనసాగుతోంది. ఇప్పటిదాకా నిరంతరాయంగా నీటి వృధా కొనసాగుతోంది. ఎందుకంటే తుంగభద్ర ప్రాజెక్టు తర్వాత వచ్చే శ్రీశైలము, అదేవిధంగా నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్, ఈ ప్రాజెక్టులన్నీ ఇప్పటికే నిండుకుండలా ఉండడంతో తుంగభద్ర ప్రాజెక్టు నుంచి వచ్చే నీరంతా వృధాగా సముద్రంలోకి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకే రెక్టిఫై చేయడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. 19వ గేట్ని ఏ విధంగా మనము స్టాప్ చేయాలి, అక్కడ వృధా కాకుండా ఏ విధంగా దానిపైన నిన్న కూడా ఎక్స్పర్ట్ కమిటీ విజిట్ చేసింది, ఈ రోజు కూడా విజిట్ చేసింది. అదేవిధంగా కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ ఇప్పటికే విజిట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ గేట్ని రెక్టిఫై చేయాలంటే ఖచ్చితంగా సుమారుగా 60 TMCల దాకా కిందికి వదలాలని ఇప్పటికే ఇరిగేషన్ అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది పెద్ద లాస్గా, రైతులకు తీరని నష్టంగా భావిస్తున్న వాతావరణం కనిపిస్తోంది. హరి, 60 TMCలకి తగ్గాలి అంటే కనుక అది ఎప్పట్లోగా అయ్యే అవకాశం ఉంటుంది? ఆ గేట్ని రీప్లేస్ చేసే పరిస్థితి ఎప్పుడు ఉంటుంది అనుకోవచ్చు? సెకండ్ థింగ్, మిగతా ఈ గేట్లకి ఏదన్నా ప్రమాదం కొంచెం ఉందా? ఎందుకంటే ఆ ఫోర్స్ని ఆపడానికి మిగతా గేట్లు కూడా మూసే పరిస్థితి అయితే ఉండదని అనుకుంటున్నాను. ఏం చెప్తారు శివారెడ్డి? ఖచ్చితంగా హరి, ఎందుకంటే ఇప్పుడు 19వ గేటు ఎప్పుడైతే కట్ అయిపోయిందో అప్పుడు మిగతా గేట్లను కూడా ఓపెన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా డ్యామ్ సేఫ్టీ ఇంపార్టెంట్ కనుక వాటర్ని కిందికి వదిలే ప్రయత్నం అయితే అధికారులు చేస్తూ ఉన్నారు. ఆ నేపథ్యంలోనే తుంగభద్ర ప్రాజెక్ట్ సంబంధించి మొత్తం 33 గేట్లు ఉండగా ఇప్పటిదాకా 29 గేట్లను అధికార యంత్రాంగం లిఫ్ట్ చేసింది. దిగువకు నీటిని విడుదల చేస్తున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. అయితే డ్యాంలో ప్రస్తుతం 104 TMCల నీరు నిల్వ ఉంది. దీని నుంచి 60 TMCలు కిందికి వదలాలంటే ఖచ్చితంగా మరొక 15 నుంచి 20 రోజుల దాకా సమయం పట్టే అవకాశాలు అయితే చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటకతో పాటు ఏపీలోని రాయలసీమ, అదేవిధంగా తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు పూర్తి స్థాయిలో నష్టం వాటిల్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం 18 లక్షల ఎకరాలకు తాగునీటి కష్టాలు ఏర్పడే అవకాశాలు అయితే చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఈ ఖరీఫ్ సీజన్కి అయితే నీటి కొరత ఉండదు, రబీ సీజన్కి ఉంటుందని ఇరిగేషన్ అధికారులు కావచ్చు, కర్ణాటక ప్రభుత్వం కావచ్చు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. హరి, ఆల్ రైట్ శివారెడ్డి.